వర్షం పడుతుంది. అమ్మకి ఎట్లా చూడండి. ఇదేంటి పాములా బాగా వచ్చింది. చూడు అమ్మ అసలు ఇది భయపడుతుంది నాకు. ఇటు హలో అండి, పైకి వచ్చేసాము మేము ఈరోజు. ఇది ట్యాంక్ మీదకి ఇలా వచ్చి ఇలా కూర్చుంటాం అనమాట. ఇప్పుడు మేము ఇలా సాయంత్రం పూట ఇలా కూర్చుంటే ఎంత హ్యాపీగా అనిపించింది. చల్లడి గాలి మొత్తం. చూడండి మా విజయవాడ ఎలాగుందో. మబ్బు అయితే ఫుల్గా పట్టేసింది అనమాట. చూడండి ఎలా మబ్బు పట్టిందో. ఇంకా మేము మబ్బు పట్టింది కదా అని చూడడానికి వచ్చేసాము పైకి. చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇది మా విజయవాడ, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఈవినింగ్ పూట ఇలాగా బయట బిల్డింగ్ పైన ఇలా కూర్చొని ఇంట్లో ఉండకుండా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చినుకులు పడేలా ఉంది. మబ్బు చూడండి ఎలా పట్టిందో. అటైతే వర్షం పడుతుంది, అటు వర్షం పడుతుంది, ఇటు మబ్బు పట్టింది. చూడండి ఇటు చూడండి నల్లగా అయితే మబ్బు పట్టింది ఫుల్గా. వర్షం అయితే ఫుల్గా పడేలా ఉంది ఇప్పుడైతే. మేమైతే పైకి వచ్చేసాము. మా అబ్బాయి ఏమో ట్యూషన్కి చదివిస్తారేమో అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎక్కడ ట్యూషన్కి వెళ్ళాల్సి వచ్చిద్దు అని. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి స్నానం చేశాడు ఫ్రెష్గా. వాటర్ కూడా రాసుకున్నాడంట. అది ఇంత ప్రశాంతంగా ఉందో చూడడానికి. మబ్బు చూడండి ఎలా పట్టిందో, భయం వేస్తుంది అసలు. చూడండి ఎలా ఉందో. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వర్షం పడేలా ఉంది. మేబీ వర్షం పడొచ్చేమో. పడేలా ఉన్నాడు మా అబ్బాయి. చూడండి పడేలా ఉంది అంటున్నాడు. మేము ఎప్పుడు ఇలా వచ్చి కూర్చుంటాము డాబా పైన ప్రశాంతంగా సాయంత్రం పూట. వర్షం పడేలా ఉంది. చూడండి చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. భలే ఉంటుంది కదా ఇలా ప్రశాంతంగా. చల్లడి గాలి వస్తే బాగుంటుంది. గాలి అయితే లేదు కానీ వర్షం అయితే పడేలా ఉంది. అక్కడైతే పడుతుంది, ఆల్రెడీ వర్షం పడుతుంది. చూడండి ఆల్రెడీ వర్షం చూడండి. మబ్బు చూడ ఎలా పట్టిందో. అటు కూడా వర్షం పడుతుంది గట్లో వైపు. అటు నుంచి వస్తున్నట్టుంది వర్షం, సౌండ్ వస్తుంది. అటు చూడండి వర్షం ఎలా పడుతుందో, ఫుల్గా పడుతుంది. వర్షం పడేటప్పుడు సౌండ్ వస్తుంది. నీకు తెలియదు ఆ విషయం? పొద్దున అంటే ఇప్పుడేమో వర్షం బడి. ప్లాంట్స్ కూడా బాగా పడుతాయి. చూడండి మా విజయవాడ. అప్పుడే చిన్న చిన్న దోమలు వచ్చాయి. చూడండి గుడ్డు దోమలు వచ్చాయి. దోమలే అంటారు, చిన్న చిన్న వాటిని దోమలే అంటారు. నాకైతే భయం వేస్తుంది. మబ్బు చూడండి ఎలా ఉందో మా పైన. అదంతా చూడండి అటు సైడ్ అంతా ఏమో, కింద అంతా మబ్బు అంతా లేదు, పైకి వచ్చేస్తుంది మబ్బు అంతా. కిందకు వస్తుంది చూడు, వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో.
ఏ ట్యాంక్ పై తెచ్చుకుంటా మళ్ళీ అది ఎప్పుడుతో కదా కట్టింది ఒక్కన్న ట్యాంక్లో దూరే ఉంటే అంతే సంగతి. ఇక్కడ ఏం లేవు. మాల్ చివరికి వచ్చింది. భలే చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. మొప్పు చూడండి ఎలా మొప్పు పట్టిందో. అదేంటో మనం చూసినంతసేపు పైకి వెళ్తున్నట్టు ఉంటుంది, మళ్ళీ చూసి ఇలా తిరిగేసరికి మళ్ళీ కిందకు వస్తున్నట్టు ఉంటుంది మబ్బు. మీరు ఎప్పుడైనా గమనించారా అలాగా? నేను చిన్నప్పటి నుంచి అలాగే అనుకుంటాను. మనం చూసినప్పుడల్లా మబ్బు పైకి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మబ్బు. చూడండి భయం వేస్తుంది. అక్కడంతా ఆకాశం చూడండి, మబ్బు పట్టేసి ఆకాశం మొత్తం ఎలాగుందో. వర్షం పడేలా ఉంది. ఇక్కడే మేబీ పడచ్చు, ఫుల్గా పడిద్దేమో వర్షం. అయితే ఎంజాయ్ చేయాలి, వర్షంలో తడవాలి ఇప్పుడు మేమైతే. అటు వర్షం ఏంటి? అటు వర్షం పడుతుందంట ఫ్రెండ్స్. మొత్తం చీకటి అయిపోయింది. 5 అయిందా? మా అబ్బాయి అయితే వాళ్ళ ట్యూషన్ మిస్కి ఫోన్ చేశాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే రియాక్షన్ ఏంటి? మ్యామ్ రియాక్షన్ చెప్పు. మ్యామ్ వర్షం పడేలా ఉంది అని చెప్పేసి అంటే, వర్షంలో నువ్వు తడిసిపోతావా, వస్తావా రావా, ఎగ్జామ్ రాయాలని చెప్పేసి అన్నారు. ఇంకా మా వాడికి మొహం అంతా పేలైపోయింది. చూడండి ఎలా చూస్తున్నాడు. అదనమాట, వర్షం పడేలా ఉంది మమ్మీ, ట్యూషన్ ఉండదేమో అని చెప్పేసి మిస్కి కాల్ చేశాడు. మొత్తానికైతే మిస్ అయితే చక్కగా షాక్ ఇచ్చారనమాట. ట్యూషన్ ఉంది అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నారు. వర్షం పడ్డా వరదలు వచ్చినా మాత్రం ట్యూషన్ ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. మా అబ్బాయి రియాక్షన్ చూడండి. మబ్బు చూడండి ఇంకా నల్లగా అయిపోతుంది. చూడండి ఆకాశంలో కూర్చున్నట్టుంది. ఇలా చూస్తే మబ్బు కనిపిస్తుంది. ఇట్లా పెడితే మబ్బు చూడండి అలా కనిపిస్తుంది మొత్తం. పడుతున్నాయి చినుకులు పడుతున్నాయి. చినుకులు స్టార్ట్ అయినాయి చూడండి. వర్షం అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయింది చూడండి. మబ్బు పట్టిందని చెప్పాను కదా, వర్షం అయితే పడుతుంది చూడండి. ఎలా పడుతుంది వర్షం చూడండి, ఎలా పడుతుంది. వర్షం పడుతుంది. ఇప్పుడు దాకా వర్షం పడట్లేదని చెప్పేసి అనుకున్నాము. ఫుల్గా వర్షం పడుతుంది. మేమైతే కింద దిగుతున్నాం. ఫోన్ అంతా తడిసిపోతుంది అనమాట. చూడండి అక్కడ పొగ చూడండి ఎలా వస్తుందో. అది అక్కడ చక్రాలు చేస్తున్నారంట ఆ బిల్డింగ్లోని. చకోడీలు అమ్ముతారు కదా ప్యాకింగ్ చేసేసి, అవి. చూడండి మొగ్గ అలా పట్టింది, ఫుల్గా పట్టింది మొగ్గ అయితే. ఫుల్గా పట్టేసింది, వర్షం పడుతుంది. ఎంత మొగ్గే చూడండి, వర్షం అలా పడుతుంది. మా అబ్బాయి వర్షంలో ఆడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మమ్మీ చినుకులు పడుతుంది అని చెప్పేసి కిందకు వచ్చేసాము పైనుంచి. ఇప్పుడు దాకా పైన ఉన్నాం కదా, ఇప్పుడు కిందకు వచ్చేసాము. మా అబ్బాయి అయితే ఫుల్గా పెట్టేసింది. అక్కడ చకోడీలు చేస్తారంట, చకోడీలు కంపెనీలు. వర్షం అయితే పడుతుంది, మన కిందకి వెళ్ళిపోదాం. వర్షం అయితే పడుతుంది చూడండి, వర్షం పడుతుంది. తడిసిపోతున్నాం మేము. చిన్నప్పుడు ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడితే ఇంక ఇలాగ వేసుకొని వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు ఇలాగ అయిపోయింది మన పరిస్థితి. వర్షం పడుతుంది చూడండి, వర్షం పడుతున్నా వెళ్ళాలనిపించట్లేదు. ముప్పు చూడండి ఎలా పట్టిందో. అటు సైడ్ బాగా పడుతుందంట వర్షం చూడండి. ఇటు కూడా వచ్చేస్తుంది వర్షం.
మొత్తానికైతే కిందకి వెళ్తున్నాం. బాయ్.